హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఓన్లీ కాంపాక్ట్ ఫోన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మాక్సిమం ఇప్పుడు మార్కెట్లో అన్ని 6.8 ఇంచ్ 6.9 ఇంచ్ ఇంత పెద్ద ఫోన్స్ వస్తున్నాయి. మీడియం నుంచి పెద్ద చేతిలో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్స్ పట్టుకోవడానికి అంత కంఫర్టబుల్ అనిపించవు. స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ కాంపాక్ట్ అనిపించవు. అదే మీకు కాంపాక్ట్ ఫోన్స్ వచ్చేటప్పటికి ఒక చేతిలో కంఫర్టబుల్ గా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతాయి. 6.9 ఇంచ్ కి 6.5 ఇంచ్ కి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. బీరోలు కూడా వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సైజ్ డిఫరెన్స్ ఎంత వరకు ఉంటుందో. బేసిక్గా మొబైల్ మార్కెట్ స్టార్టింగ్ లో కాంపాక్ట్ సైజ్ తోనే స్టార్ట్ అయింది. కాకపోతే పెద్ద స్క్రీన్ అలవాటు చేయడానికి బ్రాండ్ 6.5 ఇంచ్ 6.6 ఇంచ్ 6.7 ఇంచ్ అలా ఇప్పుడు 6.9 ఇంచ్ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇప్పుడు మళ్ళీ కాంపాక్ట్ ఫోన్స్ ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు. సో ఈ రోజు మనం పెద్ద ఫోన్లు పక్కకు పెట్టేసి టాప్ 5 కాంపాక్ట్ ఫోన్స్ మీకు సజెస్ట్ చేస్తాను. కాంపాక్ట్ ఫోన్ అంటే అట్లీస్ట్ మీరు 45-50 వేల రూపాయల దగ్గర నుంచి 60-65 వేల రూపాయల వరకు బెస్ట్ కాంపాక్ట్ ఫోన్స్ ఏంటో ఒక 5 మాత్రమే చెప్తాను. మీకు స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ అన్ని వేస్తాను, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఈ ఫోన్స్ ఏమైనా పర్చేజ్ చేయాలంటే పక్కన ట్యాగల్ ప్రొడక్ట్స్ లింక్ చేస్తాను, ఒకసారి అక్కడ నుంచి చెక్ చేసి పర్చేజ్ కూడా ట్రై చేయండి. లాస్ట్ లో ఒక బోనస్ ఫోన్ కూడా యాడ్ చేస్తున్నా, అది మిస్ అవ్వద్దు. లిస్ట్ లో మొట్టమొదటి ఫోన్ మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 45 వేల రూపాయలకు వస్తుంది. ఇఫ్ నాట్ 48 వేల రూపాయలకు వస్తుంది. iQOO 15R. iQOO 15R మీకు 8GB 256GB 48 వేల రూపాయలకు వస్తుంది. ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది ఈ ఫోన్. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. డిస్ప్లే 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony LYT 700 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. ఆరిజిన్ OS 6 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 16 అండ్ 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇందులో NFC ఉంటుంది, ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. ఓవరాల్ మొత్తం ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్. కెమెరాస్ మాత్రం మీరు నైట్ టైం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇఫ్ నాట్ మీకు మంచి స్మార్ట్ ఫోన్ 48 వేల రూపాయల్లో సజెస్ట్ చేయాలి కాంపాక్ట్ ఫోన్. మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీ బడ్జెట్ 50 వేల రూపాయల దగ్గరికి వెళ్తే మీకు 2 బ్రాండ్స్ నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సెకండ్ ఆప్షన్ కింద. ఒకటి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10a. లేదు గూగుల్ ఫోన్స్ నేను వాడలేను, కొంచెం బోరింగ్ స్టాక్ ఆండ్రాయిడ్ లా కాదు అనుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24. S25 కాదు, S26 కాదు, S24. సో మీకు కొంచెం ఓల్డర్ ఫోన్, అది గుర్తుపెట్టుకోండి. నేనైతే సజెస్ట్ చేయను S25 ఆర్ S26. ఇప్పుడు ప్రైజులు పెరుగున్నాయి కాబట్టి నేను మన ప్రైస్ బ్రాకెట్ లో రావట్లేదని వాటి గురించి చెప్పట్లా. మీరు బెటర్ పిక్సెల్ 10a దాని వరకు వెళ్తే బెటర్. గూగుల్ పిక్సెల్ 10a మీకు 50 వేల రూపాయలకు వస్తుంది. ట్రూ కాంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇది 6.3 ఇంచ్ స్క్రీన్ తోనే ఉంటుంది. యాక్చువల్ డిస్ప్లే ఇది, LTPS ప్యానల్ డిస్ప్లే బాగుంటుంది. Tensor G4 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్ కానీ హెవీ పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటే వద్దు, బట్ కెమెరాస్ బాగుంటాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5100 mAh బ్యాటరీ వస్తుంది. ఈ ఫోన్ లో ఛార్జర్ రాదు, మీరు కావాలనుకుంటే గూగుల్ ఛార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలి. బట్ అప్డేట్స్ బాగుంటాయి, 7 years వరకు అప్డేట్ పాలసీ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మీకు వివో నుంచి వివో X200 FE. ఈ ఫోన్ 55 వేల రూపాయల వరకు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 50-55 మధ్యలో దొరికింది. కాకపోతే ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ నడుస్తుంది. మీరు బయట దొరికితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఫోన్ చాలా బాగుంటుంది. మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ చెప్పగా 55,000 ఉంటుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేసింది. MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. డిస్ప్లే 6.31 ఇంచ్ 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు చూసారా, సేమ్ ఇంతే ఉంటుంది ఫోన్. ట్రూ కాంపాక్ట్ ఇది కూడా 6.31 ఇంచ్ స్క్రీన్. ఫస్ట్ నేను చూపించిన iQOO 15R తో కంపేర్ చేస్తే ఈ X200 FE X300 FE ఇంకా తక్కువ సైజ్ లో ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే. బ్యాక్ సైడ్ దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX921 సెన్సర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, Sony IMX882 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. ఫన్ టచ్ OS అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. కాకపోతే దీనికి ఆరిజిన్ OS 6 అప్డేట్ రోల్అవుట్ చేశారు, అప్డేట్ చేసుకోండి. అప్డేట్ పాలసీ 4+5 years తో వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. పక్కన ఒకసారి సబ్స్క్రైబర్ కౌంట్ వేస్తున్నాం, ఒకసారి చూడండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లోనా ఈ వీడియో చూస్తున్నప్పుడు వర్త్ ఉంది కంటెంట్ అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakh టచ్ అయిన తర్వాత ఇంకా బెస్ట్, ఆనెస్ట్, ఇంకా యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటారు నా దగ్గర. నెక్స్ట్ ఆప్షన్ ఇదే 55,000 రూపీస్ లో OnePlus నుంచి OnePlus 13s. పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ కావాలి, MediaTek ప్రాసెసర్ వద్దు అనుకుంటే వివో స్కిప్ చేసి OnePlus తీసుకోండి. లేదు నాకు కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే OnePlus 13s స్కిప్ చేసి ఇందాక చెప్పిన X200 FE నే పిక్ చేయండి. కాకపోతే ఒకసారి OnePlus 13s స్పెక్స్ కూడా చూద్దాం, చూడండి. ఫస్ట్ థింగ్ దీంట్లో వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, జస్ట్ IP65 మాత్రమే. స్ప్లాషెస్ కి మాత్రం సర్వైవ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. ఇది LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. డిస్ప్లే 6.32 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది కూడా ట్రూ కాంపాక్ట్ ఫోన్. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, LTPO ప్యానల్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసింది. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, LYT 700 సెన్సర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, Samsung JN5 సెన్సర్
తో వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5850 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. NFC AR 2 సపోర్ట్స్ ఉంటాయి. లాస్ట్ ఆప్షన్ ఇంకా బోనస్ అని చెప్తాను అన్నాను కదా, అదే iPhone 16. ఇది 63,000 రూపాయలకి దొరుకుతుంది. ట్రూ ఇప్పటి వరకు మీకు చెప్పిన ఫోన్స్ అన్ని కూడా 6.3 ఇంచ్, ఇది ట్రూ కాంపాక్ట్ ఫోన్ 6.1 ఇంచ్ తోనే వస్తుంది. ఇదే బేసిక్ గా మీకు కంఫర్ట్ అనిపించింది 6.1 ఇంచ్ ఇంకా కంఫర్టబుల్ అనిపించింది. స్పెక్స్ చెప్తున్నాను చూడండి. ప్రైస్ ఇది 128 GB 63,000 రూపాయల వరకు పడుతుంది. ఐఫోన్ తెలిసిందే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇది A18 చిప్ తో వస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. డిస్ప్లే 6.1 ఇంచ్ OLED డిస్ప్లే తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అప్గ్రేడ్ అయింది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా. రీసెంట్ గా బేస్ మోడల్ iPhone 16, 17 లో ఉండే మేజర్ అప్గ్రేడ్స్ అన్ని iPhone 16 లో ఉన్నాయి. సో మీరు ఎంట్రీ లెవెల్ ఐఫోన్ ఏదైనా పిక్ చేసుకోవాలనుకున్నా 63,000, మీరు కార్డ్ ఆఫర్లు అన్ని కలుపుకుంటే 60,000 లోపల వస్తుంది. ఆండ్రాయిడ్ కంటే మీరు ఐఫోన్ వెళ్ళడం బెటర్. కెమెరా క్వాలిటీ ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ, వీడియోస్ రికార్డ్ చేస్తాను అనుకుంటే మీరు iPhone 16 పిక్ చేసుకోండి. ఇవి ఓవరాల్ గా టాప్ 5 కాంపాక్ట్ ఫోన్స్. ప్రైస్ 45 నుంచి 65,000 రూపాయల మధ్యలో ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి. వీటిలో మీరైతే ఏ ఫోన్ పిక్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ ఫోన్స్ ఏమైనా పర్చేజ్ చేయాలంటే పక్కన ట్యాగర్ ప్రొడక్ట్స్ లో లింక్ చేస్తాను, ఒకసారి అక్కడ నుంచి చెక్ చేసి పర్చేజ్ కూడా ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఒకసారి మీరు నెంబర్ చూడొచ్చు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ యూనిక్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము తీసుకొస్తూనే ఉంటాం, నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.